దెంగుతారు చెప్పలే గంట అయితే నా కెమెరా పెట్టొచ్చు నేను నాకు అర్థం కాదు సార్. పెట్టి మనం ఒకరిని ఎత్తేది కానీ మనం చేసుకోవాలి కదా. మనం బాగుపడే అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. మళ్ళీ ఇప్పుడు ఎవరు వాడుకోరు అవన్నీ బీచ్ దగ్గర రోజు పెట్టినారు హైదరాబాద్ కదా హైదరాబాద్ లోనే కదా ఉంటుంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పెట్రోల్ పోసినట్టు పెడతా. మీరు ఈ మధ్య బూతులు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు బూతులు కలపకపోతే ఎక్స్ప్రెషన్ రాదు. గదిలో దమ్ముందా పెట్రోల్ పోసినట్టు పెడతా. అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. జోవిలో 100 రూపాయలు పెట్రోల్ కి గతి నాకు జోవిలో 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాకు నన్ను మాట్లాడతారు. ఏం చెప్పావురా? చూడండి అక్కడ ఏముందో అర్థం కాకే ఏం చెప్పావురా? కాదు మనం ఒకరిని ఎత్తేది కానీ మనం చేసుకోవాలి కదా. మనం బాగుపడే అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. ఒకరు బాగుపడితే చూసుకోలేదు, ఓడ్చుకోలేము. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట. మన ఇండియా సైకాలజీ కదా. ఇండియా మొత్తం సైకాలజీ ఇండియా. ఇంకోసారి ఇండియా ఇండియా స్వామి ఏం కాదు ఇడిపోయి అని ఎట్లా పోయింది అదంతా. మహి అది క్లోజ్ చేయి. జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కేసా. వాడేరా నాకే గుర్తులేదు అంత ఎరగొచ్చింది. అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. కుళాయి బాగుంటుంది. కుళాయి నెగాలి. నన్ను ఇలాంటి మ్యాటర్స్ ఎరికెత్తుకొని చంపి దండ పెడతాను. కంటే రాడు మళ్ళా మనం పోయింటాం కదా ఎవరు ముద్దాను లేదు నాకి రా పిలుచుకోకుండా పోయినారు అంటారు. కడి తీసుకో మళ్ళీ కుందీలు పోయినా నేను రాత్రి ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. ఏమయ్యా కుందీలు అంటే ఏది మాట్లాడే కుందీలు అడుగుతానేమో అని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కన్నగరాలు దిగుతాడు వీడియో తీస్తే రావా నాకే రా పెంచుకోకుండా పోతారు. ఏమంటే బండారు వేసి పెట్టారు మిమ్మల్ని అంటాడు. అప్పుడు నేనే నిన్ను బండారు వేసి పెట్టుకోపలాంటి తిరుగుతున్నావయ్యా అనేది ఇంత కావాలని అంత మంచోడే కదా కొల్లాయి. కుల్లాయి కుల్లాయి మంచోడే. ఏం మంచోడు అయినా తిట్టినా చెప్పి మంచోడు అవుతాడా ఆయన ఇంకా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. ఏ ఇరసాన్ ఫోన్ చేసినా రాడు ఇప్పుడు. ఫోన్ చేసి ఇప్పుడు మా నాయన ఇస్తాడంటే వస్తాడు. పిల్లం లేకపోతే ఆట ఆడుకోలేదు. ఎందుకు పనికి రావనుకున్నా. నిన్ను తలుచుకున్నా వాడు లేచి అంత మాట అడో ఏడమ్మా ఎవరు ఉన్నారు
హలో ఎవరు ఉన్నారమ్మా అంటే ఇంటి దగ్గరికి వద్దామని కరుణతో పని ఉంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. లేడు కన్నా ఏ కూడు పెట్టద్దేవయ్యా మాకి పూకాకి కాంటున్నావయ్యా. వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. చిన్న పెద్ద తెలు అని నువ్వు పెద్ద పుట్టుకోవచ్చా నిన్ను బండారేసి పెట్టి ఉన్నావయ్యా. యా కుందిరి పోయినా కుందిరి చారు నీళ్ళని తెలుసు నీకి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఏ అవతరం లేదో నేను చెప్తాను. చేస్తావరా ఏం చేస్తా రాజ్యం ఇంటిదారట. హలో తిన్నావా లేదా మామా? నువ్వు తినకోకుండా నాకేం రాలేదా? మా నాయన చూడండి అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. కాదు రేపు చికెన్ పోదామా? నువ్వు ఎట్లా రావాలి మాకు తెలిసేవా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. పద్దనే నన్ను వెళ్తుకోలేదని అది సిగ్గు లేకుండా అడుగుతావు కదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బయటికి వచ్చాయి. చేస్తావరా ఏం ఎందుకు ఎందుకు అది కానీ నాకు పెట్టరా ఏం చేస్తారు చేస్తావరా ఏం చేస్తా దేని పెట్టి దేనితో కళ్ళు పెట్టబోతుంది. వద్దా నుంచి చెప్పలే గంట అయితే నా కెమెరా పెట్టొచ్చు నేను. నాకు అర్థం కాలేదు సార్. పెట్టి నన్ను ఇలాంటి పెట్టదు ఎరికెత్తుకెళ్ళి దండ పెడతాను. దిగుతుంది అంతే ఎడిటింగ్ గుర్తుందా నీకు? కాకపోతే అల్లుడు కాదు.